హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది టెంపరరీగా మీరు ఎలా డియాక్టివేట్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో దానికి మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డియాక్టివేట్ చేయాలనుకున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు కింద ప్రొఫైల్ సింబల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఇక్కడ పైన 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పైన అకౌంట్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ సెంటర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింద అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంది కదా, సో ఈ అకౌంట్ ఓనర్షిప్ కంట్రోల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు మీ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు డియాక్టివేట్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ డీయాక్టివేట్ ఆర్ డెలీషన్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలని అడుగుతుంది. సో మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. డిలీట్ అకౌంట్, ఇక్కడ మీరు డిలీట్ అకౌంట్ చేస్తే ఏంటంటే పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోద్ది. సో మీరు టెంపరీగా చేయాలి అనుకుంటే మీరు డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే డియాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, సో డియాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే డియాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది రీయాక్టివేట్ అనేది అయిపోద్ది అనమాట. అంటే మీరు డియాక్టివేట్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ డియాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇది టెంపరీ, ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ యొక్క పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ అకౌంట్ అనేది ఎందుకు డియాక్టివేట్ చేయాలి అనుకున్నారనే డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు మీ యొక్క రీజన్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐ జస్ట్ నీడ్ ఏ బ్రేక్ అని ఉంది కదా, సో ఐ జస్ట్ నీడ్ ఏ బ్రేక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు ఈ విధంగా కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ చేయాలా అని. సింపుల్గా డియాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, సో డియాక్టివేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోయాక మిమ్మల్ని ఈ విధంగా లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఇన్ కేస్ మీరు మీ అకౌంట్లోకి మళ్ళీ లాగిన్ అయితే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అండ్ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు అగైన్ యాక్టివేట్ చేశాక మీరు నెక్స్ట్ 7 days వరకు దాన్ని మళ్ళీ డియాక్టివేట్ అయితే చేయలేరు. ఈ విధంగా ఏంటంటే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.